హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వైషు బ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం చికెన్ అయితే బాగా శుభ్రం చేసుకుని తీసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ కేజీ చికెన్కి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో ఫస్ట్ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 కప్పు పెరుగు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు అన్నీ కూడా ముక్కకి బాగా పట్టేటట్లుగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకొని అరగంట పక్కన పెట్టి తర్వాత వండుకోవాలి. అరగంట పక్కన పెట్టి తర్వాత వండితే చికెన్ అనేది మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకనే ఈ విధంగా మనం అరగంట అయితే పక్కన పెట్టాలి. చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారండి. చికెన్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టి వండుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టాలి. ఇది 6 గంటల సేపు పక్కన ఉంచిన తర్వాత మనం వండుదాము. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాతే మనం చికెన్ అనేది అందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు మనం అరగంట సేపు పక్కన పెట్టిన మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకుందాము. ఈ విధంగా మనం కొంచెం చికెన్ అయితే ఈ ఆయిల్లో వేసుకుందాము. మనకి నాన్ వెజ్లో అయితే ఎక్కువగా ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి. చికెన్ అనే ఫ్రెష్ అయినా ప్రాన్స్ అయినా ఏదైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అనేది మొత్తం మనం ఈ విధంగా వేసేస్తున్నాం కదండి. ఈ విధంగా వేసిన తర్వాత కాసేపు 1 నిమిషం అలా ఉంచి తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది ఈ విధంగా మనకి పైన తేలుతుంది. ఈ విధంగా బాగా తేలిన తర్వాత మనం కలుపుకోవాలి. బాగా ముక్కకి అంతటికి కూడా ఆయిల్ అనేది బాగా పట్టేటట్లుగా కలపాలి. కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఉంచాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం కలపన అవసరం లేదు. 2 సార్లు కలుపుతుంటే సరిపోతుందండి. ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టాలి. తర్వాత 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడాలి. ఈ విధంగా చికెన్ అనేది మనకి ఉడుకుతుందండి. ఈ చికెన్ ఉడికేటప్పుడు దీనికి ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ చికెన్కి ఉన్న వాటర్ అంతా కూడా మనకి అయిపోతే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అనేది ఉంది. ఇదంతా కూడా అయిపోవాలి. మంట పెద్దగా పెట్టి మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం చికెన్ అనేది కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఏ విధంగా ఫ్రై అయిందో చూద్దాం. చూసారు కదా, మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం చికెన్ ఫ్రైని కాస్త గ్రేవీ ఉండేటట్లుగా కూడా మనం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ గ్రేవీ కూడా అయిపోయేంత వరకు కూడా మనం 1 నిమిషం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టచ్చు. కానీ ఈ విధంగా గ్రేవీ అయితే ఉంటే మనకి ఆ గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.